హలో అండి. ఈరోజు నేను బూందీ మిక్చర్ చేస్తున్నాను అనమాట. సో దానికోసమే శనగపిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను. సో ఇలా కలుపుకున్న శనగపిండిని ఇప్పుడు నేను బూందీ దూస్తాను అనమాట. బూందీ గరిటె కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఆల్రెడీ కొంచెం చేశాను, ఇది మధ్యలో మీకు వీడియో చూపిస్తున్నాను అనమాట. సో బూందీ గరిటెలోకి కొంచెం పిండి వేసి లైట్గా అలా అనాలన్నమాట. సో అప్పుడే ముత్యాల్లాగా వస్తాయి బూందీ. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. ఆయిల్ హైలో ఉంచుకొని బూందీ వేయాలండి ఎప్పుడైనా సరే. అదే నూనెలో మళ్ళీ నేను సన్న కారపూస కూడా వేస్తున్నాను. సో బూందీ మిక్చర్ అన్నప్పుడు ఇవి కూడా కావాలి కదా, అందుకనే అనమాట. సో దీని తర్వాత నేను ఇప్పుడు బూందీ మిక్చర్ని ఎలా మిక్స్ చేస్తానో చూపిస్తాను, వచ్చేయండి. సో ఫస్ట్ అయితే బూందీ అంతా దూసేసుకొని దాంట్లోకి అటుకులు, అలాగే పల్లీలు, కార్న్ఫ్లాక్స్, శనగపప్పు, కరివేపాకు వేసేసి దాంట్లోకి కావాల్సిన మసాలాలన్నీ వేస్తున్నానండి. అలాగే సన్నకారపూస కూడా వేసేసాను. ఉప్పు, కారం, మసాలా వేసిన తర్వాత మొత్తం కలిపేసేయాలండి. చేయి పెట్టాల్సిన పని లేదు, గరిటెతో తిప్పేసేయచ్చు. సో ఇలా తిప్పిన తర్వాత నేను లాస్ట్లో జీడిపప్పులు కూడా వేస్తున్నాను. సో అంతేనండి, మన బూందీ మిక్చర్ రెడీ అయిపోయింది. సో ఇలాంటి హోమ్లీ ఫుడ్ని మీరు కూడా టేస్ట్ చేయాలంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వెంటనే మెసేజ్ పెట్టి ఆర్డర్ పెట్టేసుకోండి. సో అన్నీ కూడా డెలివరీకి రెడీ అయిపోయినాయండి. సో మీరు కనుక యూట్యూబ్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఇన్స్టాగ్రామ్ అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇవన్నీ కూడా డిస్పాచ్ చేసేద్దాం. బాయ్.